జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున వారికి అభినందనలు తెలియజేస్తూ, శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కాబోయే పార్లమెంట్ సభ్యులు, వివిధ మోర్చాల నాయకులు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున వారికి నమస్కరిస్తూ, మీడియా మిత్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మరి సోదర సోదరులందరూ కూడా స్వాగతిస్తూ, భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు కూడా ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై మరుసటి రోజే ఫలితాలకు రాకముందే మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ధర్నాకు ఉపక్రమించడం అంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద, ప్రజా శ్రేయస్సు కోసము ప్రజాక్షేత్రంగా ఏ రకంగా ఈరోజు పాటుపడుతున్నదో ఇది నిదర్శనం. 4వ తేదీ ఫలితాలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో 5 సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు, వాటికి ఈ పార్టీకి మొదటి 100 రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా 2047 వికసిత భారత్కు మార్గం సుగమం చేసేదానికి వారు ఒక ప్రణాళిక రూపొందిన విషయాన్ని మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారికి విరామం లేదు, విశ్రమం లేదు. తన జీవితం అంతా కూడా వారు ధారపోసి ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా 400 సీట్లు ఎన్డీఏ సాధించబోయే దిశలో 370 స్వతహాగా బీజేపీ ఆ సీట్లు సాధించే క్రమంలో నరేంద్ర మోడీ గారు మరి మీరు చూస్తూ ఉన్నాం ఇవాళ వారు నిజంగా వారు ఒక అద్భుతమైనటువంటి శక్తి, అందరికీ మించి అతీతంగా ఒక వ్యక్తి కాదు శక్తి అని వారు నిరూపిస్తూ ఉన్నారు. దాదాపు 6 మాసాలుగా వారు నిరంతరము వారు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడినటువంటి మరి విధానాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి వికసిత భారత్కు వాళ్ళ సంకల్పం పూనారో ఆ దిశలోనే మీ అందరి కార్యకర్తల యొక్క శ్రమ, పట్టుదల, కృషి మేరకు ఇది సఫలీకృతం కాబోతున్న సందర్భంలో నిన్ననే వారు నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల ప్రచారం ఘట్టాన్ని ముగించుకొని దాదాపు 48 గంటలు ఇవాళ వారు మరి కన్యాకుమారిలో వారు ఏ రకంగా మెడిటేషన్కు ఉపక్రమించారో అది నిజంగా వారు దైవానుభూతుల యొక్క శక్తి అనే విషయాన్ని ఒక కారణ జన్ముడుగా ఈ యొక్క సమాజానికి, దేశానికి దేవుడు పంపిన దూతగా ఇవాళ మనం భావిస్తూ ఉన్నాం, గర్విస్తూ ఉన్నాం కూడా. అయితే ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ చేసిన పోరాట ఫలితమే కానివ్వండి, నిరంతరం ప్రజల్లో ఉండి ఏ రకమా ప్రజా పోరాటాల ద్వారా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వము ఒక నియంతగా ఒక అవినీతిలో కూరుకుపోయి మొత్తం ఆ నల్లధనాన్ని సొమ్ముగా చేసుకొని తెలంగాణ ఆస్తులను, సంపదను కొల్లగొట్టి ఆ కుటుంబం ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థల
జలగల పట్టి పీడించినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి స్వస్తి పలకాలని చెప్పి వారి యొక్క కుటుంబ పాలన, నియంతృత్వ పోకడలు, ఈ కుంభకోణాలు మొత్తం ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారం శాశ్వతంగా పదిలపరుచుకోవడానికి చేసిన నిర్వాకం పట్ల ఆనాడు చేసిన బీజేపీ పోరాట ఫలితమే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను వదులుకోవాలని ఆ రకంగా కేసీఆర్ కుటుంబాన్ని, ఆ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా రాజకీయంగా సమాధి కడితే అదృష్టవశాత్తు లాభపడింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ యొక్క పాలన గతంలో చవి చూశాము, అనుభవించాము. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా లేదు. ఏ రకంగా కుటుంబ పాలనకు కేసీఆర్ తెరదీస్తే అదే వంశపారపర రాజకీయాలకు, కుటుంబ పాలనకు ఆనవాతిగా కొనసాగుతున్న కాంగ్రెస్ వేరు కాదు. అదే రకంగా అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. సంతుష్టికరణ రాజకీయాలు, మైనార్టీ ఓటు రాజకీయాలకు మరి ఆ రోజు మరి బీఆర్ఎస్ పాల్పడితే మరి కాంగ్రెస్ అతీతం కాదు. అందుకని ఈ రెండు పార్టీల డిఎన్ఏ వేరు కాదు, ఈ రెండు పార్టీల విధానాలు ఒకటే అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ యొక్క తప్పుడు ప్రచారం వల్ల, వారి యొక్క విష ప్రచారం, దుష్ప్రచారం వల్ల ఒక నేరేటివ్ ఏదైతే వారు క్రియేట్ చేసి బీఆర్ఎస్ లేదా బీజేపీ ఒకటైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడము, ఆనాడు కవిత అరెస్టు పూర్వము రండి సుధాకర్ రెడ్డి గారు, కవిత అరెస్టు మరి ఆనాడు జరగకపోతే దాన్ని బీజేపీ మీద ఆపాదించడం, అంతేకాకుండా ఆ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాభపడింది, అధికారంలోకి వచ్చింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఈ రాష్ట్ర ప్రజలు 6 గ్యారెంటీలు, ఉచితాలు మొత్తం కూడా అడిగిన వాళ్ళకన్నీ కూడా అన్ని ఉచితంగా ఇస్తామని ఏ రకంగా ప్రజలను నమ్మబలికారో అధికారులకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 మాసాలుగా వస్తుంది. ఈ 6 మాసాల్లో మీరు డిసెంబర్ 9కి రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయం కానివ్వండి, లేదా వడ్ల మీద 500 బోనస్ కానివ్వండి క్వింటాలకు, లేదా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అటకెక్కించి ఏ రకంగా ఇవాళ వాయిదాలు వేస్తూ మరి డిసెంబర్ 9 కాదు ఆగస్టు 15 లోపల సాధిస్తామని చెప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజల దృష్టి మళ్లించేదానికి ఏ రకమైనటువంటి కుట్రలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెరలేపారో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ రకంగా కేంద్రంలో మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ కూడా అమలుకు దోహదపడుతుందని చెప్పి మోకాళ్ళకు బోడిగుండుకు లెక్కబెట్టి ఏ రకమైనటువంటి మభ్యపెట్టేటువంటి దానికి తెరలేపారో రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిజ స్వరూపాన్ని గమనించి ఈ టీఆర్ఎస్ పంతాలోనే కాంగ్రెస్ ఇవాళ నడుచుకుంటూ పోతూ ఉన్నదని, ఇవాళ రైతులకు చేసిన మోసము దగానే కాదు, యువకులకు, నిరుద్యోగ భృతి విషయంలో కానివ్వండి, లేదా మహిళలకు మీరు ఏ రకంగా 2500 రూపాయలు లేదా వృద్ధులకు 4000 పెన్షన్ అన్ని అటకెక్కించి కేవలం ఓట్ల కోసం ఆడిన నాటకాన్ని గమనించే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోడీ గారి మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పార్టీ అని, మడమ తిప్పకుండా రాజీ పడకుండా ప్రజలకు జరిగే మేలు మాత్రమే ప్రస్తావించి ఏకైక పార్టీ బీజేపీ అని భావించి ఈ జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో సైతము ఖచ్చితంగా అన్ని పార్టీల కంటే కూడా అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుస్తూ ఉండమంటే బీజేపీ పట్ల ఉన్న నమ్మకము, విశ్వాసము ఇది తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ గమనించారు. అసెంబ్లీలో జరిగిన పోరాటాన్ని, అసెంబ్లీలో జరిగిన తప్పిదాన్ని ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సమాజం చేయకుండా ఇవాళ ఏకపక్షంగా మోదీ గారి పట్ల ఉన్న నమ్మకంతో, మోదీ యొక్క ప్రపంచానికి అనుగుణంగా తెలంగాణ ప్రజలు కూడా
ఇవాళ స్పందించి రేపు 4వ తేదీ ఆ ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకంగా కేసీఆర్ యొక్క అవినీతిని పదే పదే ఎన్నికల ముందు ప్రస్తావించారు. వారి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. దోచుకున్నటువంటి సొమ్మునన్ని కూడా కక్కిస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఆ సొమ్మును పంచిపెడతామని చెప్పారు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి కానివ్వండి, లేదా ధరలో జరిగినటువంటి ఆ భూ భాగోతాలు కానివ్వండి, లేదా ఇంకా అనేక రకాలుగా మీరు ఆ రోజు డ్రగ్స్ మాఫియాను కూడా ఏ రకంగా వెలికి తీస్తామన్నారు. ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఇవాళ కేసీఆర్ అవినీతి మీద, కేసీఆర్ యొక్క మరి కుంభకోణాల మీద ఎందుకు నిమ్మకు నీరెత్తగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారో ఇవాళ ప్రజలకు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆనాడు కేసీఆర్ గారు ఏ రకంగా మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం పార్టీ పరంగా ఏ రకంగా వాడుకొని మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, ఆ నిఘా వ్యవస్థను ఏ రకంగా మరి ఆ రోజు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఇవాళ వెలుగులోకి వస్తున్నదో నిజంగా ఆశ్చర్యం కనబడుతుంది. ఇవాళ మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కేసీఆర్ గారు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని పదిలపరుచుకోవడానికి తొలిదారినైనా మరి ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచి ఒక రాచరిక వ్యవస్థలాగా రాజుగా వెలుగొందాలని చెప్పి మొత్తం ఆ పోలీసు నిఘా వ్యవస్థను నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని విపక్షాల యొక్క ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి ఆ రోజు వీరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తం చేస్తున్నారో ఆ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆనాడు సంభవించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, లేదా 3 ఉప ఎన్నికలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా దిగుతుంది కాబట్టి కట్టడి చేయాలి. ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ఏ రకంగా మొత్తం పోలీసు వ్యవస్థను మరి ఆ రోజు మరి అధికారులందరినీ కూడా ప్రేరేపించి ఆ యొక్క అధికారులు ఇవాళ మొత్తం కూడా మీ భాగోతం బయట పెడుతున్నారు. ఎవరైతే ఇవాళ జైలు ఊచలు లెక్క పెడుతున్నారో విధి లేని పరిస్థితుల్లో ఆ రోజు పెద్ద ఆయన చెప్పిన విధంగానే మేము చేశామని తప్పితే, ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే మేము పనిచేస్తామని తప్పితే మాకంటూ వ్యక్తిగతంగా లేదని ఇవాళ వారు ఇచ్చినటువంటి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవాళ చూస్తా ఉంటే మొత్తం ఈ రోజు ఇన్ని పేజీల కన్ఫెషన్ లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ ఆశ్చర్యం కలిగే రీతిలో ఇంత దిగజాడు రాజకీయం, నీచ నికృష్ట రాజకీయాలకు ఈ ప్రభుత్వం పాల్పడిందంటే దేనికోసం? ఇవాళ అక్రమంగా సంపాదించిన సొమ్మును ఏ రకంగా దాచుకోవడానికి, లేదా నీ యొక్క వారసత్వంలో భాగంగా మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఏ రకంగా వివరించారో ఆ 3 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ యొక్క ఆర్థిక మూలను దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ రకంగా దెబ్బ కొట్టారో అదే రకంగా పూర్తిగా ఈ యొక్క వ్యవస్థను కూడా మొత్తం ఈ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని నిఘా వ్యవస్థను మేము అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ యొక్క మరి ఆర్థికపరమైన వనరులను ఓటర్లను కొనుగోలు చేసడానికి అవసరమైన డబ్బును సాక్షాత్తు పోలీస్ వ్యవస్థనే బాహటంగా వారి యొక్క అనుచరులకు, వారి యొక్క అనునాయులకు ఏ రకంగా చేర్చామో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ పోలీసు అధికారులు మరి వ్యక్తపరిచారంటే ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఆ పోలీసు ఆ యొక్క అధికారి ఇంకా అమెరికాలో ఏ రకంగా దాచుకున్నాడో మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆ వాగ్మూలంలో, నేర నిర్ధారణ యొక్క వాగ్మూలంలో అన్ని విషయాలు ఇవాళ తేటతెల్లం చేశారు, బట్టబయలు చేశారు, మీ యొక్క భాగవతం బయట పెట్టారు. అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వివరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఎందుకంటే శాంతి భద్రతకు దోహదపడేటువంటి, దేశ రక్షణ కోసం ఉపయోగించినటువంటి ఈ నిఘా వ్యవస్థ
సొంత ప్రయోజనాల కోసం ఈ రకంగా ప్రతిపక్ష నాయకుల మీద లేదా తమ స్వార్థ రాజకీయాల కోసం ఏ రకంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్రం మొత్తం కూడా అనేక కేంద్రాల్లో దాదాపు 50 మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా కేంద్ర హోంశాఖ యొక్క మరి అనుమతులు లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాహటంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది. అంతుబట్టనటువంటి అనేకమైనటువంటి విషయాలు బయటికి వస్తున్నాయంటే దీనిని ఆసరగా తీసుకొని సందట్లో సరమీయ మాదిరిగా ఈ పెద్ద ఆయన చెప్పింది ఒకటైతే ఈ అధికారులు ఏ రకంగా 10 రకాలైనటువంటి మరి మీరు కార్యక్రమాలు చేపట్టారు. వ్యాపారుల మీద, పారిశ్రామికవేత్తల మీద, లేదా ఏ రకంగా ఈ సమాజంలో ఇతర రాజకీయ పార్టీలకు ఆర్థిక సాయం చేసే వాళ్ళ మీద ఆ రకంగా వాళ్ళకు బెదిరింపులకు పాల్పడి బ్లాక్ మెయిలింగ్ చేసి ఆ టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ పరంగా ఎలక్టోరల్ బాండ్స్ కూడా సమకూర్చిన ఉదంతాన్ని ఈ యొక్క వాంగ్మూలంలో విషయాలు బయటకు వస్తున్నాయంటే ఎంత నికృష్టమైనటువంటి దిగజారు చర్యలకు ఆనాటి ప్రభుత్వం పాల్పడిందో తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి మరి పాలన ఈ 75 సంవత్సరాల మరి ఈ యొక్క భారతదేశ స్వతంత్రంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా పాల్పడలేదంటే ఈ రకమైనటువంటి మరి ఈ యొక్క దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఏ రకమైనటువంటి ఆ యొక్క సమాచారాన్ని సేకరించారో ఈ యొక్క మరి సమాచారం అంతగా అందులో మరి పొందుపరిచి ఉన్నారో చివరికి ప్రభుత్వం మారేసరికి లేదా ఆ పగ్గాలు కేసీఆర్ టిఆర్ఎస్ నుంచి మరి మార్చేసరికి వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంటనే ఆ రోజే రాజీనామాలు చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా కూడా ధ్వంసం చేసి ఏ రకంగా పూర్తిగా ఆ సమాచారాన్ని దక్కకుండా అందకుండా ఎన్ని రకాలైన కుట్రలు పన్నారు. మొత్తం ఆ యొక్క ఎక్విప్మెంట్ లో మొత్తం ఆ సమాచారాన్ని కూడా ధ్వంసం చేసి ఏ రకంగా మూసి కాలంలో పడేశామని చెప్పే రీతిలో ఉంటే ఇవాళ మీ యొక్క మరి ఈ చర్యలకు మరి స్వస్తి పలకడానికి తప్పించుకోవడానికి నిజంగా నిక్షిప్తమైనటువంటి దేశ భద్రతకు సంబంధించిన సమాచారం కానివ్వండి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే శాంతి భద్రతలు లేదా ఉగ్రవాద దాడులు దేశంలో ఎక్కడ జరిగినా ఆ మూలాలు హైదరాబాద్ లో తేలుతా ఉంటే లేదా మరోవైపు వామపక్ష తీవ్రవాదం కానివ్వండి, జియాది ఉగ్రవాదం సంబంధించి పూర్తి సమాచారం కూడా అందులో నిలిత్తమై ఉంటే దాన్ని సైతం కూడా మీరు ధ్వంసం చేశారంటే ఎటువంటి దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారో జాతి వ్యతిరేక శక్తులుగా ఈ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ ద్వారా చేయించారంటే వీరికి దేశం పట్ల గాని లేదా ఈ సమాజం పట్ల గాని వారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది. ఈ దేశం ఏమైనా పర్వాలేదు, ఈ దేశం ఉగ్రవాదులు కానీ లేదా ఉగ్రవాద దాడులు కానీ పూర్తిగా మరి బలైనా పర్వాలేదు కానీ మేము మా కుటుంబము మా పార్టీ శాశ్వతంగా ఈ రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఏదైతే మీరు కుట్రలు పన్నారో ఆ కుట్రలకు పౌలుగా మారినారో ఈ యొక్క మరి పాత్రదారులు వారి వాళ్ళ విషయాలు బయటకు వచ్చాయి, వారి వాంగ్మూలం బయటకు వచ్చాయి. కానీ ఇవాళ 6 మాసాలైంది. రేవంత్ రెడ్డి గారు నిన్ను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. పదే అనేక సందర్భాలు చెప్పావు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్లనే నేను సైతం కూడా జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను కూడా బాధితులని చెప్పిన నేను ఈ యొక్క మరి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలను వారి యొక్క అవినీతిని రాజీ పడని చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ నిమ్మకు నీరెత్తుగా వ్యవహరిస్తున్నావు? ఎందుకు ఇవాళ మీ నోరు పెనకటం లేదు? ఎందుకు ఇవాళ ఆ యొక్క వాంగ్మూలం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆ యొక్క మరి సూత్రధారులను ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు? ఇవాళ కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా బాహాటంగా ఆ వాంగ్మూలంలో ఆ పేర్లు కూడా ప్రస్తావించారు ఆ అధికారులు. ఎందుకు ఇవాళ నువ్వు మీన మేషాలు లెక్క పెడుతున్నావు? ఎవరి ఒత్తిడిల కోసం నువ్వు లొంగిపోతున్నావు?
చివరికి నీవు చెప్పినటువంటి నీవే బాధితుగా ఉన్నటువంటి నీవే బాధితుగా మారినటువంటి ఉదంతం, నీవే జైలుకి వెళ్ళిన ఉదంతం, నీవే చెప్పావు కదా నా బిడ్డ పెళ్లికి కూడా నన్ను హాజరు కాకుండా కుట్ర పన్ని నన్ను జైలు పాలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్ల నేను చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ రాజీ పడుతున్నావు అంటే నీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా జన్10 ఒత్తిడా లేకపోతే మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ బిఆర్ఎస్ పార్టీతోని కేసీఆర్ తోని ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నదా? ఇవాళ నరేంద్ర మోడీ గారిని బీజేపీని ఇవాళ ఎదుర్కోవాలంటే ఇవాళ మాకు సరిపోవడం లేదు. ఈ యొక్క విపక్ష కూటముల పేరు మీద అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, వంశపారపద రాజకీయాలు అన్ని పార్టీలు ఏకమైనా ప్రజలు ఇంకా నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మీరు సైతం మాతో కలవాలి లేదా మేము సైతం మీతో వస్తామని కేసీఆర్ కు వంత పాడుతున్నారా? అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకేమాత్రం పౌరుషం ఉన్నా ఇవాళ తెలంగాణకు జరిగినటువంటి ఇవాళ ఏదైతే అన్యాయం కానివ్వండి మొత్తం తెలంగాణలో ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపినటువంటి కేసీఆర్ పట్ల నీకు నిజంగా ప్రజాస్వామికంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బయటకు వచ్చిన పేర్ల మీద ఎందుకు విచారణ జరపరు, ఎందుకు చర్యలు చేపట్టరు? ఆ సూత్రధారులు ఎవరో బయటికి వచ్చింది కాబట్టి ఆ సూత్రధారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్ తప్పితే ఇతరత్ర కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు కేవలం కుర్చీ కోసము ఇవాళ మీ యొక్క హైకమాండ్ ఒత్తిడికి లొంగిపోతారా? తెలంగాణ సమాజానికి మీరు జవాబు చెప్తారా? లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వెలికి వచ్చేటువంటి అన్ని అంశాలను ప్రజల నుంచి దృష్టి మళ్చేదానికి ఇవాళ మీరు రాజముద్ర విషయం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర గీత విషయంలో అనేకమైనటువంటి మరి ఈ రకంగా ప్రజలు తప్పుదో విట్టే విధంగా తెర మీదకి తీసుకొస్తాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, మడమ తిప్పదు. దానికి సూత్రాలు ఎవరైనా వారి బాధ్యులు ఎవరైనా వారికి కఠినమైన శిక్ష పడే వరకు రాజకీయ పోరాటం తెరలేపడానికే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ ఉద్యమానికి ఇవాళ శంకారావాన్ని పూరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని పల్లె పల్లెకు ఈ రకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఒకవైపు రాజకీయపరమైన పోరాటంతో పాటు ప్రజా పోరాటంతో పాటు అవసరమైతే ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటాన్ని కూడా అనేక మంది మేధావులు విద్యావంతులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తాడో పేడ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భవిష్యత్తులో ఏ పార్టీ ఏ నాయకుడు ఈ రకంగా అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దానికి మరి ఏమాత్రం కూడా సహించని విధంగా తెలంగాణ సమాజంతో కలిసి నడవాల్సిందిగా నేను ఇవాళ పిలుపునిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. లేనట్లయితే తప్పకుండా మీరు సైతం కూడా మీ పార్టీ సైతం కూడా రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు ఈ రకంగా వాయిదాల పేరు మీద ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానాలను ఆ రకంగా విస్మరించి ఈ రకమైనటువంటి మరి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతామంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తిగా ఇవాళ బీజేపీ ఎదిగింది. కాబట్టి బీజేపీలో ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఒక నమ్మకంతో విశ్వాసంతో మా వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మేము గతంలో కూడా గవర్నర్ గారికి విన్నపించాం, సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. లేనట్లయితే ఇవాళ కాంగ్రెస్ టిఆర్ఎస్ దోబూచులాడుతున్నాయి, ఒకరి ఒకరు దొంగాట ఆడుతున్నారు, ఆ రకంగా మభ్యపెట్టి కప్పిపుచ్చేటువంటి కుట్రలు తెరదీస్తున్నారు. కాబట్టి సిబిఐ జోక్యం చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చాం. రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ఆ చర్యలు ఉపక్రమించకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని చరిత్రహీనులుగానే చూస్తుంది తప్పితే చరిత్రలో ఇంత పెద్ద తప్పిదాన్ని చేసేటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు నిలబడకుండా ఉండాలంటే నువ్వు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి దర్యాప్తు చేయండి. ఆ ఎవరైతే ఆ సూత్రధారుల పేర్లు వాంగ్మూలంలో బయటకు వచ్చాయో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎంతగా దిగజారారు మా యొక్క జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ గారు తన జీవితం అంతా కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని దారబోసి
ఏ రకంగా ఇవాళ ఒక ప్రచారక జీవితాన్ని కొనసాగించే వ్యక్తి మీద అబండాలు వేసి ఏ రకమైన కుట్రలు బండి లేని యొక్క ఎమ్మెల్యేల కొనుగోలు కేసును మీరు తెర మీదకి తీసుకొచ్చి ఏ రకంగా మీరు ఆ యొక్క బిఎల్ సంతోష్ గారి మీద అక్రమ కేసులు బనాయించి రాజీ పడడానికి ఈ కవిత గారు ఏదైతే మరి మద్యం కుంభకంలో కూరుకుపోయిందో మొత్తం ఈ తెలంగాణకు పట్టినటువంటి ఏదైతే జాడ్యం ఉన్నదో ఒక మహిళ మరి సారా వ్యాపారం చేసి ఢిల్లీకి పంజాబ్ కు గోవాకు ఆ రకంగా డబ్బును ఏ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఆ ఎన్నికల్లో పంపిణీ చేశారో ఆ ఉదంతం బయటికి రావడం ఆ కేసులో ఇరుక్కుపోవడం ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇవాళ బీజేపీ నాయకులను ఈ యొక్క కేసును మేము అక్రమ కేసు బనాయించామని చెప్పి ఆ రకంగా అధికారులు ఆ వాంగ్మూలంలో బహిర్గతం చేశారంటే ఎంత దిగజారు చర్యలకు కేసీఆర్ గారు మీ పార్టీ పాల్పడ్డదో ఇవాళ స్పష్టమవుతున్నారు. ఆయన తెలంగాణ సమాజంలో అనేకమైన అనుమానాలు వ్యక్తమైనాయి. బీజేపీ ఆ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి జరిగినటువంటి ఉదంతం అనేటువంటి ఒక భావన కల్పించే ప్రయత్నం చేశారో అదృష్టవశాత్తు ఆనాడు నిజంగా భగవంతుడు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి ధర్మం వైపు పనిచేసే బీజేపీ జాతీయ నాయకులను ఏ రకంగా ఆదుకున్నాడు. లేనట్లయితే మీరు అరెస్టు పేరు మీద వాంగ్మూలంలో అధికారి చెప్తాడు ఆ అరెస్టు పేరు మీద ఆ సంతోష్ జీ బీజేపీ అరెస్టు పేరు మీద కవిత యొక్క ఆ కుంభకోణాన్ని రాజీ పడడానికి ఉపయోగించారని చెప్పి బాధంగా వ్యక్తపరిచాడంటే ఎంత దిగజారుడు నికృష్టమైనటువంటి రాజకీయాలకు ఈ పార్టీ బీఆర్ఎస్ పాల్పడ్డదో ఆ పార్టీని ఉపేక్షించేది లేదు. తెలంగాణ సమాజం అంతా కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అది ఈ పార్టీ ఈ సమాజంలో ప్రజాస్వామికంగా ప్రజలు కనుమరుగు చేశారు. కానీ ఆ పార్టీని ఆ నాయకులను కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం చేసినా నీకు సైతం కూడా ఆ గతి తప్పదని హెచ్చరించడానికే ఇవాళ ఈ ధర్నాకు ఉపక్రమించింది భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క మరి ఉద్యమానికి తెరలేపింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఫలితాలు 4వ తేదీ వస్తున్నప్పటికీ కేంద్రంలో మళ్ళొకసారి మనం 3వసారి అధికారంలో వస్తున్నప్పటికీ ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటానికి సమాయత్తం కావాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకే ఇది నాంది మాత్రమే, శ్రీకారం మాత్రమే. మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. తాడో ట్రేడో తేల్చుకుంటాం. మా జాతీయ నాయకుల పట్ల మీరు చేసినటువంటి అబండాలను ఇవాళ మొత్తం సమాజం గమనించింది కాబట్టి దానికి దోహదపడ్డటువంటి ఆ యొక్క సూత్రధారుల మీద చర్యలు తీసుకోకపోయినట్టయితే రేవంత్ రెడ్డిని కూడా ఉపేక్షించేది లేదని, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించడానికి మాత్రమే ఈ యొక్క ధర్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత తక్కువ సమయంలో రాత్రికి రాత్రి నిండా కాసం వెంకటేశ్వర గారు నేను ఢిల్లీలో ఉంటే వారు ఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు ఇవాళ వెంటనే మనం ధర్నా నిర్వహించాలి, లేనట్లయితే ఈ రకంగా ఎన్నికల తర్వాత విజయోత్సవాల పేరు మీద అందరూ కూడా మన కార్యకర్తలు పూర్తిగా నిమగ్నమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తం చేయాలి, సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం టీవీ సీరియల్ గా మాత్రం కాదు, ఖచ్చితంగా చర్యలకు ఉపక్రమించాలని చెప్పి వారు చెప్పినప్పుడు మరి నిన్న సాయంత్రం ఇచ్చిన పిలుపు మేరకు ఇంత వేల సంఖ్యలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు, దానికి తుది మరి పలుకు పలికేదాకా న్యాయం జరిగే వరకు ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులను పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి పూనుకున్నటువంటి కుట్రలు పడినటువంటి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను మరి ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా ఈ రకమైన ప్రజా పోరాటానికి సమాయత్తం కావాల్సిన ఎంతని కూడా పిలుపునిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్.